రాత్రిపూట అందరూ నిద్రపోతూ ఉండగా విశాల్ శవాన్ని మాయం చేయాలని చెప్పి అనన్య కాంచన ఇద్దరూ కలిసి ఒక బెడ్షీట్లో విశాల్ శవాన్ని మూటగట్టి ఎవరికి కనిపించకుండా చీకట్లో తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక అదే టైంకి ఆనంద భైరవికి రాత్రిపూట బాగా దగ్గొస్తూ ఉంటుంది. వాటర్ తాగుదామని చెప్పి ఆనంద భైరవి నిద్ర లేచి వాటర్ తాగడానికని వచ్చి హాల్లో లైట్స్ అన్నీ కూడా ఆన్ చేస్తుంది. దాంతో అనన్య కాంచన ఇద్దరు కూడా కంగారుగా వాళ్ళ చేతిలో ఉన్న మూటను కింద పడేస్తారు. ఇక పెద్దగా సౌండ్ అవడంతో ఇంట్లో అందరూ కూడా నిద్ర లేచి హాల్లోకి వస్తారు. అనన్య, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు మీ ఇద్దరు? చేతిలో ఆ మూట ఏంటి అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది. ఏమో అక్క, నాకు కూడా అదే అర్థం కావట్లేదు. ఇంత రాత్రి పూట ఈ మూటను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. దాంతో కాంచన బట్టలు వాష్ చేయడానికి తీసుకుని వెళ్తున్నామని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లీలావతి దర్శన్ అసలు ఆ మూటలో ఏముందో విప్పు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో దర్శన్ మూటను విప్పుతూ ఉంటాడు. దాంతో అనన్య కాంచన ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. మరి విశాల్ శవం అడ్డంగా దొరికిపోయిన అనన్య కాంచనకు ఆనంద భైరవి ఏ విధమైన శిక్ష విధిస్తుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.